ఐబిడి ఐబిఎస్ రెండు డిఫరెన్స్ చెప్పారు కదా, అంటే ఐబిడిలో అయితే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఐబిఎస్లో ఉండదు అనుకోవచ్చు. నార్మల్ ఉంటుందండి. ఐబిఎస్లో మనం కొలనోస్కోపీ చేస్తే అబ్జల్యూట్లీ నార్మల్ ఉండాలి, అప్పుడే మనం ఐబిఎస్ అని నిర్ధారణ చేస్తాం. సో స్ట్రక్చరల్గా కొలనోస్కోపీ చేసినప్పుడు చూస్తానికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఒకవేళ అవసరమైన మనం బయాప్సీ చేస్తే కూడా బయాప్సీ కూడా నార్మల్గా ఉండాలి. దట్ ఈజ్ ఐబిఎస్. అప్పుడే మనం ఐబిఎస్ అంటాం జరుగుతుంది. లేకపోతే అది ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే అది వేరే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ వల్ల అవ్వచ్చు, వేరే కారణాల వల్ల ఉండొచ్చు. ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాతే మనం ఐబిఎస్ అని నిర్ధారణ చేస్తాం. మీకు స్టేజెస్ ఏమన్నా ఉండొచ్చు, అంటే మీరు 2 కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ అని చెప్పారు కానీ స్టేజెస్ ఏమి ఉండవు. అట్లా ఏమి ఉండవు, ఫస్ట్ ఇట్లా ఉండి అట్లా ఏమి ఉండదు. టైప్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఐబిఎస్ డయేరియా ప్రీడామినెంట్, ఐబిఎస్ కాన్స్టిపేషన్ ప్రీడామినెంట్, ఐబిఎస్ మిక్స్డ్. సో వీళ్ళు ఐబిఎస్ కాన్స్టిపేషన్ ప్రీడామినెంట్ వాళ్ళు డయేరియా ప్రీడామినెంట్ అవ్వచ్చు, మిక్స్డ్ కూడా అవ్వచ్చు, మారిపోతూ ఉంటుంది ఇది. సో ఇది స్టేబుల్ కాదు.